ఈరోజు నాణ్యులు సమాజంలో మంచి పౌరులు కావాలి, మంచి నడవడి అలవాట్లు ఉండాలి. ప్రజాస్వామ్యం ఒట్టి బూటకమే. రాజరిక పాలన నడుస్తుంది. ప్రస్తుతం రాజరిక పాలనలో ఉన్నాం. గుళ్ళు గోపురాలు కొదవలేదు. మనసుకు బాధ కలిగింది, దాన్ని ఓదార్చే నాథుడెవరు? కంటి చూపు కరువైంది, అయితే మనసుతో చూడటం నేర్చుకో. రోడ్డు వేదన వాహనాల తొక్కిసలాటుతో భరిస్తుంది, అలాగే జనం కోసం. చివరకు కల్తీ లేని గాలి, నీరు, ఆహారం మృగ్యమే, వాటికే అలవాటు. ఇన్ని కల్తీలతో సాగుతుంది జీవితం. కల్తీలు చేసేవాళ్ళకు బుద్ధి లేదు. మానవుడు బుద్ధిజీవి అంటారు. ఏమైంది ఆ బుద్ధి కల్తీలు చేసేటప్పుడు? ప్రకృతిలో లభించే వాటన్నిటినీ నాశనం చేస్తే ప్రకృతే వికృతి అవుతుంది. నాశనం చేసి మానవ జాతి మనగలదా అంటే ప్రశ్నార్థకమే. అన్నిటికీ కారణం పారిశ్రామీకరణ, టెక్నాలజీ పెరగటం.